గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. రెడ్ ట్యాంక్ దగ్గర నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనను టీడీపీ నేత నజీర్ అహ్మద్ అడ్డుకున్నారు. దీంతో నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే ముస్తఫా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. जबानी नहीं है, खाली मुंह से नहीं बोले, तहरीरन पूरी कार्रवाई हुई है. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల కోసం ఏం చేశారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే కూతురు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా. జగన్ ప్రభుత్వం ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడినట్టు తమపై ఆరోపణలు చేస్తున్నారు. రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తామన్నారు ఫాతిమా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారు? అసలు మైనారిటీల కోసం ఏం చేశారు? రాష్ట్రం మొత్తం ఏం చేశారు? అలాగే గుంటూరు తూర్పులో మీరు ఏం చేశారు? అప్పుడు కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తానే ఉన్నారు. ఏమని అనంటే నాకు నా పనులు చేరుకోనివ్వట్లేదు, నేను నా పనులు అన్నీ అడ్డుపడుతున్నారు, నేను ఏది తీసుకెళ్ళినా కూడా తిరస్కరిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఆ టైంలో కూడా ప్రజల కోసం నాన్నగారు వెళ్ళి చంద్రబాబు నాయుడు మాకు 5 కోట్ల వరకు మీరు ఇవ్వండి, ఫండ్ ఇస్తే నేను పనులు చేయించుకుంటానంటే కూడా ఆ సమయంలో కూడా ఒక మైనారిటీ అని చూడకుండా ఆయనేమో దూషించారు. మీరేంటంటే ఉక్రోషం వచ్చేసింది, మేము గెలవం ఎలాగొకటి వాళ్ళ మీద బురద జల్లాలని. గతంలో కూడా ఎన్నో బురద జల్లెల్లో కార్యక్రమాలు చేశారు. అన్నిటికీ మేము ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఒకే మాట అడుగుతున్నాం. మీరు ఏదైనా మేము అవినీతి చేశామని కానీ లేకపోతే కబ్జా చేశామని కానీ మీరు ప్రూవ్ చేయండి, ఖచ్చితంగా మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి సవాల్ విసురుతున్నాను.